ఛార్జ్షీట్ని సిట్ ఫైల్ చేసింది విజయవాడ కోర్టులో. త్వరలో మరో ఛార్జ్షీట్ను దాఖలు చేసే అవకాశం ఉంది. అందువలన ఈ కుంభకోణానికి సంబంధించిన విషయాలను బయట చెప్పే విషయంలో కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా కూడా చూడాలి అని చెప్పారు. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి ఇక్కడ మీకు ఒక విషయాన్ని ప్రస్తావించాలి. మనం జూన్ 18వ తేదీన 19వ తేదీన సాక్షి సంబంధించినటువంటి వెబ్సైటు పేపర్లో కూడా ఎవరైతే A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించి ఆయన చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు అని చెప్పి వారే రాశారు, వారికి సంబంధించినటువంటి పత్రికలు. ఇప్పుడు ఏం చేపిస్తున్నారు ఇంకోవైపు? సో ఇప్పుడు మనం ఒక ఫోటో కూడా చూస్తున్నాం. అది ఆ ఫోటో వెంకటేష్ నాయుడు గతంలో ఏదైతే ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉగాది రోజు అనుకుంటా బహుశా అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు దిగినటువంటి ఫోటో. అయితే ఇంకోవైపు ఆంధ్రజ్యోతి సంస్థలకు సంబంధించినటువంటి ఎండి ఉన్నటువంటి వేమూరు రాధాకృష్ణ గారి గురించి సంబంధించినటువంటి ఒక ఫోటోను కూడా ఆయన ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి అక్కడ డాక్టర్ ఇన్వైట్ చేస్తే వెళ్ళారు. ఆ నేపథ్యంలో అక్కడ తీగల విజయేందర్ రెడ్డి అనేటువంటి వారు ఫోటో దిగుతానని చెప్పి దిగినారు. దీనికి దానికి చూపించి సో ఇలాంటి వాళ్ళు కూడా దిగారు ఫోటోలు, లేకపోతే వారు చంద్రబాబు నాయుడుతో పాటు ఫోటోలు దిగారు, లోకేష్తో ఫోటోలు దిగారు, కేంద్ర మంత్రి పెమ్మసానితో ఫోటోలు దిగారు, ఇంకా చాలామందితో కూడా దిగారు. కాబట్టి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చేశారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ వాస్తవం ఏంటి? సో ఇక్కడ ఛార్జ్షీట్లో కానీ లేకపోతే వారికి సంబంధించిన రిమాండ్ రిపోర్టుల్లో ఉన్నటువంటిది ఏంటి, ఇక్కడ వీళ్ళు మీడియాలో రాస్తున్నటువంటి కథనాలు ఏంటి రామారావు? శ్రీహరి, బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టడం అంటే ఇదే విషయం. ఏంటంటే వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలను కూడా వాళ్ళు సిట్ స్వాధీనం చేసుకుంది. ఎందుకు స్వాధీనం చేసుకుంది సిట్? అది ఎవరైతే వరుణ్ పురుషోత్తం అని చెప్పి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కలెక్షన్ గ్యాంగ్లో ప్రధానమైన వ్యక్తి ఉన్నాడో అతను దుబాయ్లో తలదాచుకొని దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాగానే సిట్ అతన్ని అదుపులోకి తీసుకొని అతను ఇచ్చిన సమాచారం మేరకు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో సులోచన ఫామ్ హౌస్లో దాడి చేసి ఆ దాడిలో పట్టుకున్నారు 11 కోట్ల రూపాయలు. ఇంతవరకు క్లియర్. అయితే ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని సిట్ విచారించింది. ఇవి ఎవరు తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి అడిగింది. అడిగితే ఇవి ఫైల్స్, మొత్తం ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పెట్టండి అని చెప్పి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫోన్ చేస్తే మా కాలేజ్ మేనేజ్మెంట్ చెబితే మేము ఇక్కడ పెట్టాము, ఇందులో ఫైల్స్ ఉన్నాయి అనుకున్నాం కానీ డబ్బులు ఉన్నాయని మాకు తెలియదు అని ఆ కాలేజీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరే నేరుగా సిట్కు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. అది కోర్టులో కూడా ఫైల్ చేశారు, పబ్లిక్ డాక్యుమెంట్ అది. వీటన్నిటినీ దాచిపెట్టి ఈ డబ్బులన్నీ కూడా విజయేందర్ రెడ్డి లేకపోతే ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ గారు విజయేందర్ రెడ్డితో ఫోటో దిగారని. వేమూరు రాధాకృష్ణ గారు అంటే రాష్ట్రం మొత్తం తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన అందరికీ తెలుసు. ఆయనతో ఫోటోలు దిగేందుకు చాలామంది ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు, అందులో విజయేందర్ రెడ్డి కూడా ఒకళ్ళు అయి ఉంటారు. ఆ ఫోటో ఉన్నంత మాత్రాన ఆ ఫోటో ఉంది కాబట్టి ఇదంతా తెలుగుదేశం వాళ్ళతో సంబంధం ఉంది, లేకపోతే రాధాకృష్ణ గారితో సంబంధం ఉంది, ఇదంతా కూడా తమపై ఏ అయితే రోజు రోజుకి కూడా ఆధారాలు దొరుకుతూ బయటకు వస్తున్నాయో ఈ 11 కోట్లు దొరకటంతో పాటు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వెంకటేష్ నాయుడు వీడియో, ఆయన నోట్ల కట్టలతో ఉన్న వీడియో కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా వైసీపీ శిబిరం అంతా కూడా కంగుదింది. దీంతో చంద్రబాబు నాయుడు లోకేష్తో పాటు ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల ఎండి రాధాకృష్ణ గారితో కూడా ఈ వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఒక విషప్రచారానికి రోతపత్రిక దిగింది అనేది కూడా తెలుగుదేశం నేతలు నిన్న సాక్ష్యాధారాలతో సహా కూడా నిరూపించారు. ఇదే సమయంలో ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. అసలు ప్రభుత్వం వ్యాపారం చేస్తే అవినీతికి ఆస్కారం ఎక్కడుంది అని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్నారు. అసలు విషయం అదే. మామూలుగా ప్రైవేటు వ్యక్తులకి ఇప్పుడులాగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే అంతకు ముందున్న పాత విధానం ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించడాన్ని విధానాన్ని రద్దు చేసి ప్రైవేట్ షాపులకి ఇచ్చారు. అంటే ప్రైవేట్ షాపులకి ఇచ్చారు అని అంటే ప్రైవేట్ వాళ్ళ వ్యాపారం చేస్తే దాంట్లో అవకతవకలు జరిగే అవకాశం లేదు. ఎవరైనా లిక్కర్ షాప్ తీసుకున్నారంటే దట్ ఈస్ దేర్ రిస్క్. అక్కడ ఉండే ఎంప్లాయీస్ని కానీ ప్రైవేట్ వ్యాపారస్తులు జాగ్రత్తగా సహజంగా మనం గతంలో లిక్కర్ వ్యాపారం జరిగేటప్పుడు లేదా ఎవరైనా పొలిటీషియన్స్ లేకపోతే ఎవరైనా వాళ్ళ మనుషులకు ఇప్పించుకున్నారు, లేకపోతే ఆ టెండర్లు వాళ్ళు ఏదో రింగ్ అయ్యారు, వాళ్ళకే వచ్చేలా చూసుకున్నారు, ఇలాంటివి ఆరోపణలు, లేకపోతే బెల్ట్ షాపులు నిర్వహించారు, లేదా ఎక్కువ ధరలకు అమ్మారు, ఇలాంటివి చూసాం మనం. లేదా వాళ్ళు ఏదైనా కల్తీ చేసే ప్రయత్నాలు చేశారు, ఇలాంటివి ఏదైనా వస్తే కేసులు పెట్టినటువంటి దాఖలాలే. కానీ అసలు మొత్తం పాలసీనే వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని పాలసీ ద్వారా ఎలా లబ్ధి పొందాలో ముందే ఒక స్కెచ్ చేసుకొని
అదే కదా ఇప్పుడు విచారణ చేస్తున్నది. సో దానికి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వమే కదా చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారాలు చేస్తే అందుట్లో అవినీతి జరిగే ఆస్కారం లేదు శ్రీహరి. ప్రభుత్వమే వ్యాపారం చేసింది కాబట్టి అందులోనే కుంభకోణం జరిగింది అనేది. నిన్న ఏబిఎన్ పరిశోధనలో ఇంకో కీలకమైన అంశం సిట్ విచారణలో తేలింది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ మద్యం షాపులు 3490 ఉన్నాయో వీటి దగ్గర మొత్తం కూడా సీసీ కెమెరాలు పెడతా ఉన్నారు. కానీ ఎక్కడా సీసీ కెమెరాలు పెట్టలేదు అని చెప్పి సిట్ తన దర్యాప్తులో తేల్చింది. అంటే డిజిటల్ పేమెంట్లను ఆపేసి నేరుగా క్యాష్ తీసుకొని చివరికి కిళ్ళీ కొట్టుల్లో బీడీ కొట్టుల్లో కూడా డిజిటల్ పేమెంట్లు ఉంటున్నాయి. రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా డిజిటల్ పేమెంట్ ఉంది. కానీ లిక్కర్ షాపుల్లో మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ అనేది లేదు. అంటే డిజిటల్ పేమెంట్ లేకుండా సీసీటీవీ కెమెరాలు లేకుండా వీళ్ళు వ్యాపారం చేశారు. అందువల్లే ఈ అవినీతి ఆరోపణలు వచ్చినాయి. తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. ఓకే, వీళ్ళు చెప్పినట్టే అది లోకేష్తో లేకపోతే ఆ డబ్బులు వీళ్ళే తీసుకొచ్చి పెట్టారని చెప్తున్నారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ డబ్బు అని చెప్తున్నారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ డబ్బు అయితే వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఎవరైనా ఫీజులు కడితే అది వైట్లో కట్టాల్సిందే కానీ బ్లాక్లో కట్టరు. ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఈ 11 కోట్లు మావే అని క్లెయిమ్ చేయాలి కదా, వాళ్ళు ఎవరూ క్లెయిమ్ చేయలేదు. అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? పైగా ఫైల్స్ కింద లోపల చెదలు బట్టి దగ్గర ఎక్కడ పెట్టి ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ కూడా కావాలని వాళ్ళు 2024 జూన్ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో హడావిడిగా తీసుకువెళ్ళి అక్కడ దాచారు అనేది సిట్ తన రిపోర్ట్లో పేర్కొంది. అది కూడా ఏంటి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్ పురుషోత్తం తీసుకువచ్చి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన సులోచన ఫామ్ హౌస్లో పెట్టారు అనేది కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. దీంతోపాటు ఇక చంద్రబాబు లోకేష్తో ఉన్న ఫోటోలు అని అంటున్నారు. మరి అదేవిధంగా జగన్తో దిగిన ఫోటోల సంగతి ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కోట్లాది మంది భక్తుల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారికి సంబంధించి ఎవరైనా వెళ్ళి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళ